నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. సార్ ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసేటువంటిది అంటే అప్లై చేసేసిన తర్వాత జాబ్ క్రాక్ చేసిన తర్వాత తీరా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక క్లారిటీ కోసం అంటే కమ్యూనిటీ బేస్డ్ క్లారిటీ కోసం అని చెప్పేసి సర్టిఫికేట్లో చూసేటప్పుడు అంటే ఇది కాదు ఇది అని చెప్పేసి వెరిఫికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు కరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలోనే, లేదా జాబ్ క్రాక్ చేసిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. సర్టిఫికేషన్స్ ఎలా పెట్టుకోవాలంటారు? అంటే ఈ కమ్యూనిటీ సర్టిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలా? ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్గా అండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అయితేనేమో బై క్యాస్ట్ వస్తుందండి. కానీ ఓబీసీ వచ్చేటప్పటికి క్యాస్ట్ అలాంగ్ విత్ ఇన్కమ్ వస్తుందండి. అంటే పేరెంటల్ ఇన్కమ్ అంటే ఫాదర్ ఒక్కళ్ళే ఎంప్లాయ్ అనుకోండి, ఫాదర్కి 8 lakhs, ఫాదర్ మదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, ఇద్దరికి కలిపి 8 lakhs. ఓకే సార్. దాటితే వాళ్ళకి ఓబీసీ వర్తించదు అనేది అందరికీ తెలిసినటువంటిది. కానీ దాంట్లో ఇంకొక చిన్న లాజిక్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్లు అనుకుందాము, చెరొక ₹1,00,000 శాలరీ వస్తుంది. అంటే చెరొక 12 లక్షలు అంటే ఫ్యామిలీ ఇన్కమ్ 24 lakhs. పిల్లలు అనుకునేది ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా అనుకునేది ఏంటంటేనండి, 24 లక్షలు ఫ్యామిలీ ఇన్కమ్ దాటిపోయింది కాబట్టి వాళ్ళకి ఓబీసీ రాదు అని అంటారండి. కానీ అక్కడ ఇంకొక సబ్ క్లాజ్ ఉందండి ఆ పెట్టినటువంటి రూల్లో. అదేంటంటే ఇన్కమ్ 8 లక్షల రూపాయలు లోపు ఉండటంతో పాటు లేదా దాటకుండా ఉండటంతో పాటు వాళ్ళ పేరెంట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఉండకూడదండి. గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వనంత వరకు ఇన్కమ్ 8 లక్షలు దాటినా కూడా రిజర్వేషన్ వర్తిస్తుందండి. ఓకే. ఇది తెలియక, అంటే ఇంకోటి కూడా ఉందండి దీంట్లో, పేరెంట్ ప్రమోషన్తో గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కూడా రిజర్వేషన్ వస్తుందండి. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వకపోతే కనుక ఇన్కమ్ 8 లక్షల రూపాయలు దాటినా కూడా పిల్లలకి ఓబీసీ అప్లై అవుతుందండి. ఇది ఒకవేళ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే మా దగ్గరికి వస్తే, మా ఆఫీసుల్లో ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ దానికి సంబంధించినటువంటి జీవో కాపీ ఇస్తామండి పిల్లలకి. ఎలా ఫైట్ చేయాలి అనేది చెప్పి పంపిస్తామండి. అంటే వాళ్ళకి రాజ్యాంగంలో వచ్చిన హక్కు కాపాడుకోవాలండి వాళ్ళు. ఆ కాపాడుకోవటానికి అవసరమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పిల్లలకి చెప్పి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఎలా వాళ్ళకి చెప్పి తెచ్చుకోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అనేది డెఫినెట్గా చెప్పి పంపిస్తాము. సో ఎవ్రీ ఇయర్ మార్చుకోవాల్సిందే వాళ్ళు. ఇంకా ఈ సర్టిఫికేట్ కూడానండి ప్రతి సంవత్సరం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? ఓబీసీ సర్టిఫికేట్ ఒక్కటే ఎవ్రీ ఇయర్ ఎందుకు తెచ్చుకోవాలి? ఇందాక మనం అనుకున్నాము, ఇన్కమ్తో పాటుగా క్యాస్ట్ ఇన్కమ్ 2 కలిపి వచ్చే రిజర్వేషన్ ఇది. సో ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ మారుతుంది కాబట్టి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లోనూ కొత్త ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనండి వాళ్ళు. ఓకే. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అనుకోండి, పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అది వన్స్ తీసుకున్నామంటే లైఫ్ టైంకి ఆ సర్టిఫికేట్ సరిపోతుందండి. కానీ ఓబీసీ సర్టిఫికేట్ మటుకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే April 1 వచ్చింది అంటే కొత్త సర్టిఫికేట్ తీసుకోవటమే. ఎందుకనంటే పాత సర్టిఫికేట్ నల్ అండ్ వాయిడ్ అయిపోతుందండి. పాత ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ పనికిరాదండి అది. సో అందుకని నేను ఓబీసీ పిల్లలకి ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి అంటే, రెగ్యులర్గా ప్రతి సంవత్సరము కంటిన్యూటీ ఉండేటట్టు సర్టిఫికేట్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నామండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ సార్. థ్యాంక్ యూ.